సువార్త చేయడం అనేది కొద్దిమందికే సాధ్యం. అంటే ప్రారంభ దినాల్లో సువార్తకి వ్యక్తిగతంగా వెళ్ళడం నాకు తెలుసు. మైక్ భుజాన్ని వేసుకుని ఒక్కనే రోడ్డు మీద నిలబడి చేయటం. నేను ఒక కన్ఫర్మేషన్కి వచ్చాను. అదేంటంటే వీధిలో సువార్త చేయటానికి వెంకటరత్నం పనికిరావురా నువ్వు అని. మనుషులు తిరుగుతూ ఉంటే మాట్లాడలేను. అది కొద్దిమందికి దేవుడిచ్చిన కృప. అది కొంతమంది జీవితాలు అధ్యయనం చేస్తున్నప్పుడు ఆనందం గారి చేతికి మైక్ ఇస్తే, రాజారావు గారి చేతికి మైక్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారా అనుకున్న వాళ్ళు మాట్లాడితే వెళ్ళేవాళ్ళు ఆగి వినడం. అది ఎవాంజలిజం ఈజ్ ఎ గిఫ్ట్ గివెన్ టు ఫ్యూ పీపుల్. ఎవాంజలిస్ట్స్ అనేది, సువార్థికులు అనేది సేవలో ఒక ప్రత్యేకమైనటువంటి పని. మీటింగ్ పెడితే వాళ్ళు వందలున్నా కూర్చుని ఉంటారు కాబట్టి చెప్పగలం. కానీ వీధుల్లోకి వెళ్ళి చెప్పడం అనేది ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ థింగ్ కదా. నా మనసులోకి ఒక వచనం వచ్చింది, చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్తురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. చాలు. తండ్రి, మీ ప్రియకుమారుని నామంలో మీ పిల్లలు గ్రామానికి వెళ్ళి అలసిపోయి వచ్చారు. ఇలాంటి సమయాన్న కొద్ది మాటలు అంతరంగాలను శాతీర్చడానికి, పరలోకం ప్రతి పనిని గుర్తిస్తుందనే సత్యాన్ని మరోసారి నొక్కి చెప్పడానికి నీ దాసుని బలపరచండి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మీరే మాట్లాడాలి. నీ దాసుని మరుగుపరచాలి. కనికరం చూపమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది మనకు బాగా పరిచయమైన వచనం, బాగా పరిచయమైన సంఘటనలు కూడా. కానీ ఈ స్టేట్మెంట్ ఉందే, ది స్టేట్మెంట్ ఇన్ బిట్వీన్ ఎ పర్సన్ అండ్ టు ఏ విలేజ్. ఒక వ్యక్తికి గ్రామానికి నడుము చెప్తున్న మాట ఇది. బావి దగ్గర ఒక వ్యక్తిని కలుసుకున్నాడు ఆయన. ఆ వ్యక్తి బయలుదేరి గ్రామానికి వెళ్ళిపోయింది. శిష్యులు తిరిగి వచ్చారు. వచ్చి రొట్టెలు తెచ్చామయ్యా అన్నారు. ఆయన అన్నాడు, ఆకలి తీరిపోయింది, నా తండ్రి చిత్త నెరవేర్చడమే అన్నాడు. ఆలోచించండి, ప్రభువు ఆకలి తీర్చగలిగింది ఏమిటి? ఆయన అంటాడు, నాకు ఆకలైనా మీతో చెప్పను అంటాడు. ప్రభువు ఆకలి తీరిందట. ఆమెనేమో దప్పిగ్గా ఉందని అడిగాడు, వీళ్ళని ముందేమో ఆకలిగా ఉందని అడిగాడు. తన ఆకలి దప్పిక ఏమిటో చెప్పాడు, తండ్రి చిత్త నెరవేర్చటం అని. అయ్యాక ఒక మాట అన్నాడు, అబ్బాయి మీరేమంటున్నారు, సరిగ్గా అది గోధుమల కోతకాలం కాదు, టైం ఉంది కాబట్టి మీరేమంటారు, ఇంకా 4
ఇంకా 4 నెలలు అయిన తరువాత, పంట కాలం 6 నెలలు అనుకోండి, ఆ దినాల్లో 2 నెలలు అయింది, ఇంకా 4 నెలలకు పంట వస్తుందని మీరు అంటున్నారు కదా, కనులెత్తి చూడండి అన్నాడు. కనులెత్తి చూడండి. ఏం వెళ్ళడం అయింది, గ్రామస్తులకు చెప్పడం అయింది, గ్రామస్తులందరూ బయలుదేరి వస్తున్నారన్నమాట. అదిగో పంట తెల్లబారి కోతకు సిద్ధంగా ఉంది, మీరైతే 4 నెలలు అంటున్నారు. ఇది మనకు చెప్తున్న సత్యం ఏమిటంటే, దయచేసి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము. ఏంటి మాట? ఇది ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యం తోడు, ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యం తోడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? సువార్త ప్రకటించడానికి సమయాలు లేవు. ఇప్పుడు కూడా పంట కోతకొచ్చే ఉంది. ఎవరి ఆత్మలు దేవుడు సిద్ధపరిచి ఉంచాడో వాళ్ళ దగ్గరికి మనల్ని తీసుకుని పెడతాడు ఆయన. మనం తిరస్కరించిన వాళ్ళని చూసి ఫీల్ అవుతాం, వద్దన్న వాళ్ళ గురించి బాధపడతాం. కానీ వాస్తవానికి మనం వెళ్ళాం, వారికి మనం జీవపు వాసనగా లేం, మరణపు వాసనగా ఉన్నాం. అంగీకరించిన వారికి జీవపు వాసన అయ్యాం. అంటే పంట నిరాకరించింది కోయడానికి, పంట అంగీకరించింది కోయడానికి. అంగీకారానికి నిరాకరించడానికి మధ్యలో సువార్థికుడు ఉంటాడు. ఎప్పుడు సువార్థికుడు ఎప్పుడు ఇన్ బిట్వీన్ రిజెక్షన్ అండ్ యాక్సెప్టెన్స్, ఈ రెండిటి మధ్యలో ఉంటాడు. ఈ రెండిటి మధ్యలో ప్రభువును చూస్తూ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే తప్ప ఎప్పుడూ నిరాశపడవలసిన పని సువార్థికునికి లేదు. ఆయన అనుగ్రహించిన పని నమ్మకంగా చేస్తూ ముందుకు కొనసాగి వెళ్ళాలి. ఆయన దీనికి పెట్టిన పేరు నేను మీకు చెప్తాను, దయచేసి రండి. లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలం. అవుదాం, మీరు ఆ గ్రామాన్ని దర్శించారని మీరు అనుకుంటున్నారు, అంతేగా? మేము ఫలానా గ్రామం వెళ్ళామని. కానీ ఆయన అంటున్నాడు, నేను దర్శించిన కాలం. ఎందుకని? తండ్రి నన్ను లోకంలోనికి పంపినట్టు నేను మిమ్మును లోకంలోనికి పంపుతున్నారు. ఎవరి స్థానంలో? ఇన్ మై ప్లేస్. మీరు కాదు దర్శించింది, నేనే. నేను దర్శించిన కాలాన్ని వాళ్ళు తిరస్కరించారనుకోండి, మీకేమీ ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. మన వంతు మనం చేయాలి. సువార్త ప్రకటించిన కాలాన్ని దేవుడు దర్శించిన కాలంగా మనం అంగీకరించాలి. పంట సిద్ధంగా ఉంది, కోయడానికి వెళ్ళాం, వాక్యం చెప్పాం. వాస్తవానికి నేను ఓ సంఘటన మర్చిపోలేను. ఇక్కడే ఇవాళ మీరు ఎలమర్రికి వెళ్ళారు కదా, ఎలమర్రు మీటింగ్లు ఆ రాత్రి పూట వాక్యం చెప్తున్నాను. నేను చెప్తూ ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించినప్పుడు నువ్వు నిరాకరిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నీవు ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. నీకెవ్వరూ సాయం చేయరు. ఆ రోజు నువ్వు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది అని చెప్పి స్వార్థం వచ్చేసా. వాస్తవానికి అది జరిగిన 2 సంవత్సరాలకి ఒక కుర్రాడు ఉత్తరం రాశాడు, అన్నా మా ఊరు మీటింగ్లకి రావాలని. అప్పట్లో ఫోన్లు లేవు, ఉత్తరాలే.
సరే నేను రాశాను వస్తాను తమ్ముడు అని. నేను బస్ దిగాను, సైకిల్ వేసుకొచ్చాడు, ఎక్కిన తర్వాత మాట్లాడతాంగా మీటింగ్కి పిలిచాడు. మారు మనసు పొందాడో లేదో నాకు తెలీదు. తమ్ముడు మారు మనసు పొందేవా అని అడిగా. అన్నయ్య 2 సంవత్సరాల క్రితం మారు మనసు ఎలా పొందేవో చెప్పు అన్న. ఏం లేదన్నయ్య, ఆ రోజు సినిమాకి వెళ్దామని మా ఊళ్ళందరూ గుడివాడ రావడానికి సైకిల్ వేసుకుని వస్తున్నాం. అందులో ఒకడు అన్నాడు, రే ఎప్పుడు వెళ్ళేదే కదరా సినిమా, ఇవాళ ఎలమర్రులో మీటింగ్ రా, వెళ్దాం పదా అన్నారు. అంటే నేను కూడా చూద్దాం, మంచి పాటలు పాడతారు, ఆడపిల్లలు బాగా కనపడతారు, అందుకనే నేను వచ్చాను అన్నయ్య. వచ్చిన తర్వాత ఆఖరిలో మీరు మాట్లాడుతూ అన్నారు, ఇప్పుడు ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించాడు, నీ జీవితం అంతా ఆయన నీతో చెప్పాడు, నువ్వు నమ్ముకుంటే పరలోకం వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు, ఆలోచించుకో అని చెప్పారు. ఇంటికి వెళ్ళి పండుకున్నానన్నా. నేను పండుకుని నిద్రపోయాను. నిద్రపోతే నిద్రలో నాకు కల వచ్చింది. కల ఏంటి? ఇంటి ముందు ఎవరో చచ్చిపోతే ఏడుస్తున్నారంట. ఇంటి ముందు, ఇంట్లో ఎవరు లేదు, భార్య పిల్లలు ఊరెళ్ళిపోయారు, ఒక్కడే ఉన్నాడు. ఇంటి ముందు ఎవరో చచ్చిపోతే శవం పెడితే ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే తీరా వెళ్ళి చూస్తే ఏడుస్తుంది ఎవరంటే భార్య అంట. ఏడుస్తుంది చంటి పిల్లవాడంట, కొడుకు. ఏంటి వీళ్ళు ఏడుస్తున్నారని చూస్తే శవం తనదంట. భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నేను బతికే ఉన్నానే అంటే పట్టించుకోవట్లేదంట. పిల్లవాడిని ఎవరే నేను రా అంటే వింటలేదంట. ఏంటిది, నేను ఇలా ఉన్నాను కదా, నా శవం ఏంటి, నేనేంటి అని అనుకుంటూ ఉండగా ఎత్తండికి మరి అన్నారంట. తెచ్చారంట, పాడి మీద పడుకోబెట్టారంట, తీసుకుని వెళ్ళారంట. ఎక్కడ తీసుకెళ్తారు? శ్మశానానికి. ఎక్కడ పెడతారు? నిప్పుల మీద కాల్చుతూ ఉండగా ఎవరో తన్ని పట్టుకుని అగ్నిలో ఇట్ట పారేస్తున్నారట. ఇక్కడ నిప్పుల్లో నుంచి అక్కడ నిప్పుల్లోకి వెళ్తున్నాను నేను అనగానే దేవుడు నిన్ను దర్శించాడు, తమ్ముడు ఈ రాత్రి నువ్వు అంగీకరించకపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా అనే మాటలు చెవులో గింగురుమని మెలకు వచ్చిందంట. మెలకు వచ్చి మోకరించి, నా జీవితాన్ని నేను అప్పగించుకున్నానన్నా, ఆ రాత్రి నేను నిర్ణయం తీసుకున్నాను, బతికితే నీకోసం బతుకుతానని. ఇప్పుడు ఆ కుర్రాడు గుంటూరులో సేవ చేస్తున్నాడు. దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలీదు. మనం వెళ్ళాం, కరపత్రం ఇచ్చాం, కానీ దర్శించింది మాత్రం దేవుడు ఆయన గుర్తుపెట్టుకోవాలి. రెండో మాట కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. వినండి, ఇక్కడ మనం సువార్త ప్రకటించాం, అయిపోలా. సువార్త ప్రకటించినప్పుడు మీ ప్రవర్తన మీ ఇష్టం అమ్మా. తీసుకుంటే తీసుకోండి, వద్దంటే వెళ్ళిపోతాం. మేమేం బలవంతం చేయట్లేదు మిమ్మల్ని, అవునా? సహజంగా ఏమంటాం? ఎవరు అనుకుంటున్నావు నన్ను? ఏమండి, మనకి ఇళ్ళు లేవా, వాకిళ్ళు లేవా, మంచం లేదా, బాత్రూమ్ లేదా, ఏమి లేదు, ఏమి లేక రోడ్లమ్మడి తిరిగాం. సహజంగా మనం ఏం చేస్తాం? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మా, మా పౌలు అనొచ్చు, అంతేగా. మా సైమన్ అనుకోండి, నేనేమనుకున్నావు మా వ్యాపారిని అనొచ్చు, ఆయన నేను బిజినెస్ చేస్తానని. మా పూర్ణ ఉన్నాడు అనుకోండి, అమ్మా నేను ఎలక్ట్రిసిటీ దాంట్లో నేను జనరేషన్లో పనిచేసాను తల్లి అని చెప్పొచ్చు, అవునా? మా నతానేలు ఉన్నాడు అనుకో, అమ్మా నేను మిలిటరీకి వెళ్ళినోండి తల్లి చెప్పొచ్చుగా. ప్రతి వ్యక్తికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ మౌనంగా అమ్మా నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం. మీకు తెలుసా, వాళ్ళ మాటకు ఎదురు చెప్పకుండా తల వంచటం దగ్గర మనం ఓడిపోం, వాళ్ళు ఓడిపోతారు.
That is their defeat. When we are accepting their criticism, when we are accepting their offense, we are not defeated. Their minds are going to be defeated. వారి మనసు ఓడిపోద్ది. లోపలికి వచ్చి కూర్చుని మన పిల్లలు మన మాట వినరు, ఏదైనా చెప్తే ఎదురు చెప్తారు. అంత పెద్ద అతను తెచ్చిచ్చాడు, నేను వద్దంటే తలంచుకుని వెళ్ళిపోయాడు. ఏమొద్దు మనసు తెలుసా మీకు? రేపు దర్శన దినమున అంటే పర్సనల్గా దేవుడు ఒకసారి మళ్ళీ వాళ్ళని విజిట్ చేస్తాడు. విజిట్ చేయకుండా ఉంటారనుకున్నారా? ఖచ్చితంగా దేవుడు దర్శించినప్పుడు మీ ప్రవర్తన జ్ఞాపకం వస్తుంది, ఖచ్చితంగా జ్ఞాపకం వస్తుంది. అక్కడ ప్రసాద్ ఉన్నాడు. ఆ రోజు ఇక్కడ నేను మీటింగ్ చెప్తూ ప్రసాద్ యూత్ మీటింగ్ ఉంది, విని వెళ్ళయ్యా అన్నాను. లేదండి నేను వెళ్ళిపోవాలి, నేను ఆకివీడు వెళ్ళాలన్నాడు. వెళ్ళిపోయాడు. సరే నీ ఇష్టం అయ్యా అన్న, వెళ్ళిపోయాడు. అక్కడ వాక్యం విని వచ్చేస్తా ఉన్నప్పుడు ఇంకో సేవకుడు అన్నాడు, కరెక్ట్గా అదే 3 గంటలకి యూత్ మీటింగ్ ఉంది తమ్ముడు, వినేళ్ళని. నిన్న ఆయన చెప్పాడు యూత్ మీటింగ్ అని, వినకుండా వచ్చేసాను. ఇవాళ మళ్ళీ యూత్ మీటింగ్ అని అదే మాట వినపడుతుందని లోబడి కూర్చున్నాడు, ప్రభు నమ్ముకున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రిమైండ్స్ అవర్ బిహేవియర్ వెన్ లార్డ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ దెమ్. ప్రభు వారిని దర్శించిన రోజున పరిశుద్ధాత్ముడు, నీ ముందు నేను తీసుకొచ్చాను, వాళ్ళు తల వంచుకుని వెళ్ళారు కదా, ఖచ్చితంగా వాళ్ళు తల వంచుకుని వెళ్ళారు అని అంటే వాళ్ళలో ఉందేంటి, నీలో లేనిదేంటి, నీ పిల్లల్లో లేనిదేంటి, వాళ్ళలో కనిపించిందేంటి? ఆ విధేయత ఎప్పుడైనా చూసావా? అహంకారం లేని తనం చూసావా? వాళ్ళు లోబడిన విధానం చూసావా? వాళ్ళలో ఉన్న సాత్వికం చూసావా? వాళ్ళలో ఉన్న దీనమనసు చూసావా? పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రవర్తనను వాళ్ళ కళ్ళ ముందుకు తెస్తాడు. తప్పకుండా ఆ రోజున వాళ్ళు మంచి నేల వలె విత్తనానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. బట్ ఏ విషయంలో డిసప్పాయింట్ కావద్దు. కోతకాలం వచ్చింది, ఎప్పుడో కాదు, ఈరోజే కోతలోకి వెళ్ళొచ్చారు. ఖచ్చితంగా దేవుని పని జరుగుతుంది. తిరస్కరించిన వాళ్ళలోనూ జరుగుద్ది, అంగీకరించిన వాళ్ళలోనూ జరుగుద్ది. కాకపోతే ఒకటి మాత్రం మనం చేయాలి, నిష్ప్రయోజకులం దాసులం ప్రభువా, మేము చేయవలసిందే చేశాం, అంతకుమించి ఏం చేయలా, నీ కృప వల్లే కలుసుకోవడం సాధ్యమైంది అని మనం మహిమను ఘనతను దేవునికి ఆరోపిస్తే ప్రభు తప్పకుండా తన కార్యాన్ని ఆయన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఆయన మరణ పునరుద్ధానాలు ఎప్పటికీ అవి నిష్ప్రయోజనం కావు. ఆయన మరణ పునరుద్ధానాలను గురించినటువంటి వార్త, ఆయన రక్తాన్ని గురించిన వార్త, అది ఎప్పటికీ కూడా నిరుపయోగం కాదు. ఆ వార్త ఖచ్చితంగా వ్యక్తులను రక్షించేదిగా ఉంటుంది. మనం నమ్మకంగా ఏ గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాలను ప్రభు చేతికి అప్పగించుకుందాం. తండ్రి, ఈ నీ పిల్లలు ఎవరిని కలుసుకున్నారో, ఎవరితో మాట్లాడారో, ఏ గ్రామాన్ని దర్శించారో, మీరు ఎవరిని మీరు ఆకర్షించుకున్నారో, ఎవరిని మీ ఆత్మచేత ఒప్పించడానికి ఇష్టపడ్డారో, ఎవరిని మీ కుమారుని రక్తంతో కరగడానికి ఇష్టపడ్డారో మాకు తెలీదు. మేము కేవలం మీ సాధనాలం మాత్రమే. మేము నిష్ప్రయోజకమైన దాసులమని ఒప్పుకుంటున్నాం. కార్యం చేసేది మీరు, రక్షించేది మీరు. మా రాష్ట్రంలో యాంటీ కన్వర్షన్ బిల్ రాబోతూ ఉండగా ముందస్తుగా మా చుట్టుప్రక్కల ఉన్న ఈ గ్రామాలను దర్శించే అవకాశం మీరు ఈ నీ పిల్లల ద్వారా మా అందరికీ అనుగ్రహించినందుకై రుణస్థులమని చెప్తూ, అలసిపోయిన దేహాలకు అవసరమైన విశ్రాంతిని, రేపటి పని కొరకైన చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మ యొక్క నింపుదలను, నడిపింపుని, మాట్లాడడానికి అవసరమైన మాటల్ని వారి నోట మీరే ఉంచి మీ నామానికి మహిమ కలుగు చేసుకుందురని మీరు నీ దాసునికి ఇచ్చిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.